షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీర్గా పిలిచేవారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టె ముక్కలపై ఆధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా. వారి మనస్సు చేయి ధారాళమైనవి, దానాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు, బయటకు చంచలమగు సుస్థిరము లేని వారుగా కాన్పించునని లోన వారు స్థిర మనస్సు కలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడా దయార్ద్ర హృదయులను, పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టి వారి విషయమొకటి ఇచ్చట చెప్పుకుందాము. బాయిజాబాయి గొప్ప సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ళ కొలది ముళ్ళు పొదలు దాటి బాబాను వెదికి పట్టుకొని సాష్టాంగ నమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండేడివారు. ఆమె బాబా ఎదుట విస్తరాకు ఒకటి వేసి భోజన పదార్థములు, రొట్టె కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండేది. ఆమె భక్తి విశ్వాసములు విచిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళ కొలది నడిచి బాబాను వెదికి పట్టుకొని భోజనము చేయమని బలవంతము చేయుచుండిరి. ఆమె సేవకు బాబా మహాసమాధి అగునంత వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిలునకు బాబా రోజు ఒక్కింటికి రూపాయలు 25 కానుకగా ఇచ్చుచుండెను. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనేడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవి శాశ్వతముగా రాజత్వమైననియు లోకులను కొనే ధనము బట్టి బూటకమనియు చెప్పుచుండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు లోకులనుకునే ధనము ఒట్టి బూటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటి నుంచి పొలములో తిరుగు కష్టము బాయిజాబాయికి తప్పినది. ముగ్గురు పడక స్థలము. యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టి వారిద్దరూ తాత్యాకోతే పాటిలు, మహాల్సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుండేడివారు. పక్కలు పరుచుకొని వానిపై చితికిలబడి సగము రేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకొనుచుండేడివారు. అందులో ఎవరైనా పండుకున్నట్లు కనిపించినా తక్కిన వారిని లేవగొట్టుచుండేడివారు. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహల్సాపతిని కౌగలించుకొని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. ఇవి మరుపురాని సంతోష దినములు. బాబా ప్రేమ కటాక్షములు కొలవరానివి, ఇంతయును చెప్పుటకు వీలు లేనిది. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యా ఇంటి యజమాని అగుటచే ఇంటిలోని నిద్రించుట ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలోని గణపతి కోతే పాటిల్కి వానిని బాబా షిరిడీలోని గణపతి కోతే పాటిల్ను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనూ
రహతా నివాసియగు చంద్రబాను సేట్ మార్వాడిని చూచుచుండెను. ఈ సేట్ చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకగు కుశాల్చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ రాత్రింబవళ్ళు వాని క్షేమం అడుగుచుండేడివారు. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రహతా పోవారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండచేసి భోజనము పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడేవారు. తదుపరి బాబావారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండేవారు. షిరిడి రహతాకు దక్షిణమున, నీమ్గామ్కు ఉత్తర దిశయందు మధ్య ఉన్నది. ఈ 2 గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. రైలు బండి చూచి ఉండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కానీ బండ్ల రాకపోకలు సరిగ్గా తెలిసి ఉండేడివారు. బాబా సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారులా ఏ కష్టము వచ్చుచుండేటివి కాదు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోవు వారి అనేక కష్టములు పాలగుచుండేటివారు.